సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బాగానే పైన కట్టేగా పబ్లిక్ అంతా. ఇక ఫ్రీ బస్సులు వచ్చిన కాంచలి ఆడోళ్ళు కూడా బాగానే వాడుకురు ఈ పథకాన్ని. ఆర్టీసీలు సుత జర్నీలకు మతలబ్ కావద్దని స్పెషల్ బస్సులు సుత వేసాయి. ఎటు కాదన్నా పైకం బాగానే వచ్చిందని అధికారులు చెప్పారు. మళ్ళీ పండుగ వచ్చినాక ఇంటి బాట పట్టాలి కదా, ఆళ్ళ లెక్క ఎట్లుంది ఎంత ఆదాయం వచ్చిందో అరుచుకోవాలిగా నడుగురు. మళ్ళా భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ నడిచినాయి. చేసిన అప్పాలు, గారెల బాగోనలు గుట్ట ఖాళీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు వెనకకు మళ్ళీ ఎవ్వల పనుల కాలు ఏడ్చుకుంటున్నో దూడ్చుకుంటున్నో బయలుదేరాలి. పండుగకు పల్లె బాటలు పట్టినోళ్ళు ఇప్పుడు పట్నం వెళ్ళిరు. ఇప్పటికే సెలవులు వచ్చే వరకు సగానికి సగం మంది హైదరాబాద్ వచ్చిరు. ఇంకొంతమంది డ్యూటీల పని మీద పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అయితే పండుగకి ఇల్లంతా సొంతూల నుంచి రానీకే టీఎస్ఆర్టీసీ బస్సులని వాడుకురు. ఈ దెబ్బకు 17 తారీఖు నాడు టీఎస్ఆర్టీసీకి రికార్డులు వలిగిపోయేటట్టు పైకం జమైంది. టికెట్ల నుంచి 22,45,00,000 వచ్చినాయట. తిరుగు ప్రయాణం అయ్యే వరకు బస్ స్టాండ్లు, బస్సులు ఏడ జూడు కలకల్లాడినాయి. 17 తారీఖు నాడు ఆర్టీసీ బస్సులు ఏం తక్కువ 33 లక్షల కిలోమీటర్ల మీదనే తిరిగితే 48,94,000 మంది జర్నీ చేసిరు. అటు ఇటు చేసి పండుగ నోడ్చగొట్టుకుని మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ చేరుతురు. ఊగి ఊగి ఉయ్యాల ఆడికే వస్తుంది అన్నట్టు ఎన్ని ఊర్లు తిరిగినా పండుగని ఎన్ని దినాలు పోయినా తిరిగి మళ్ళా మన పనులు మనమే చేసుకోవాలి. ఏమంటారు?